ఏమైనా సరే ఎవ్వళ్ళు వచ్చినా సరే అస్సలు ఇనేదే లేదంటుర్రు ఆఫీసర్లు. గదే హైడ్రాకు ఇప్పట్లో బ్రేకులే పడవన్నట్టు చెప్తుర్రు. ఆఖరికి ముఖ్యమంత్రి సార్ ఇంటోళ్ళ ఇండ్లకు కూడా నోటీసులు అంటించిర్రు. చెరువుల చుట్టూ ఇండ్లు కట్టుకున్నోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుర్రు. ఒక్క పట్నంలోనే కాదు జిల్లాల పొంటి కూడా ఇప్పుడు హైడ్రా లెక్కనే పనిచేస్తుర్రు ఆఫీసర్లు. మరి ఇక సంగతులేంటి, పబ్లిక్ ఏమంటుర్రు అట్లా వేర్చుకొని వద్దాం పర్రి. తెలిసి కట్టుకున్నారో తెలియక కట్టుకున్నారో ఎట్లా అయిందో ఏమైందో గాని లక్షలు కోట్లు పోసి ఇండ్లు కట్టుకున్న పబ్లిక్ ఇప్పుడు లాభోదివం అనే కథ అవుతున్నది. పట్నంలో చెరువు భూములల్లా చెరువులు కబ్జా చేసి కట్టుకున్న బిల్డింగులను ఆఫీసర్లు వెనక ముంగట చూడకుండా కూల్చి పారేస్తున్నారు. హైడ్రాకు లీడర్లైనా పబ్లిక్ అయినా అందరూ సమానమే అంటున్నారు. అంతేందుకు సీఎం రేవంత్ సార్ తమ్ముడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి శేర్లింగంపల్లి రెవెన్యూ ఆఫీసర్లు నోటీసులు అంటించిండ్రు. దాని మీద ఆయన కూడా మాట్లాడిండట. ఇల్లు కొనుక్కునేటప్పుడు అది చెరువు భూమిలో ఉన్నట్టు తెలియదట, గాంధీకే కొన్నాడట. రూల్ ప్రకారం కూలగొట్టాలంటే కూలగొట్టుకోర్రి, సర్కారు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే అన్నట్టు మాట్లాడిండట ముఖ్యమంత్రి తమ్ముడు. मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा। गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो. మరిగా ఏం చేస్తారో చూడాలి గాని ఇంకో దిక్కు దుర్గం చెరువు చుట్టుముట్టు ఇండ్లు కట్టుకున్న చాలా మందికి ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిండ్రు. అయితే అన్ని పర్మిషన్లు తీసుకునే ఇండ్లు కట్టుకున్నాం, అంతా రిటైర్ అయినాక వచ్చిన పైసలతో ఇండ్లు కట్టుకున్నాం, ఇప్పుడు వచ్చి కూల కొడితే ఎటు పోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారట పబ్లిక్. ఇదేదో నోటీస్ ఇచ్చినాము వెళ్ళిపోండి అనేది అసలు శాస్త్రీయంగా కరెక్టే కాదు. అది మీరు మీకేమైనా డిస్కషన్ కు రావాలంటే మేము వచ్చేందుకు రెడీగా ఉన్నాం. మీరు ఎక్కడికి పిలిచినా మేము ఎక్కడికి మా దగ్గర నుంచి మేము అందరం వచ్చి కలుస్తాం మిమ్మల్ని. మా ఎవిడెన్సెస్ పేపర్ వర్క్ అంతా చూపిస్తాము. అన్ని ఆఫీసెస్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరు ఎవాల్యుయేట్ చేసి క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది నాకేమో నోటీస్ ఇచ్చేటప్పుడు నేను తీసుకోనని చెప్పాను. నేను తీసుకొని అంటే ఎందుకు తీసుకోవు, నీకు గిఫ్ట్ ఇస్తున్నా అన్నారు. నాకు గిఫ్ట్ ఇస్తున్నా అంటే నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని నేను అన్న. సంతగా పెట్టమంటే సంతగా పెట్టినాక నీ ఇల్లు కూలిపోతుంది అన్న. ఇది ఇట్లుంటే దొరికిందే సందాన్ని నోటీసుల భయం చూపెట్టి కొంతమంది ఆఫీసర్లు పబ్లిక్ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారట. ఈ ముచ్చట సీఎం సార్ దాకా పోయింది. అందుకే అసోంటోళ్లను దొరకబట్టి గట్టిగా ఆర్చుకోవాలని ఏసీబీ విజిలెన్స్ ఆఫీసర్లను హుషారు చేసిండట ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు ఇప్పటికైతే హైడ్రా పట్నంలోనే పనిచేస్తుంది అని సీఎం సార్ చెప్పిండు గాని జిల్లాల పొంటి హైడ్రా లేకపోయినా సరే ఆఫీసర్లు అట్లనే పనిచేస్తున్నారు. పాలమూరు పట్నంలో ఉన్న వికలాంగుల కాలనీలో సర్కారు భూమిలో ఇండ్లు కట్టుకున్నారని 75 ఇండ్లు కూలగొట్టిండ్రు. అయితే పబ్లిక్ ఏమంటున్నారంటే 2001లో వికలాంగులకు ఆదర్శ నగర్ కాలనీలో ఇండ్ల స్థలాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పత్రాలు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి చెప్పకుండా తమ కూల్చివేయడం జరిగింది. ఇటువంటి వికలాంగుల ఇండ్లు కూల్చేయటం ఇది ఫస్ట్సారి చూస్తున్నా. ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఇంతవరకు వికలాంగులకు కాలేదు. ఇది వికలాంగుల చట్టం 1980 యాక్ట్ ప్రకారంగా 2016లో చట్టం వచ్చింది. వికలాంగుల ఇండ్ల స్థలాలు కూల్చేయటం చాలా దౌర్జన్యం. ఆత్మహత్య చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను. కాదన్నట్టు మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి. అన్ని దిక్కులా గిట్లనే ఉన్నది పరిస్థితి. జిల్లాల పొంటి హైడ్రా లేకపోయినా ఆఫీసర్లు ముందుకు ముందే ఇండ్లు కూలగొచ్చే పనులలో పడ్డరు. ఎప్పుడు ఏమైతుందోనని చెరువుల పొంటి సర్కారు జాగలల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లకు కంటి మీద కునుకు పడతలేదట ఇప్పుడు. ఇక అన్ని మంచుకున్నప్పుడు అందరు తీయగానే మాట్లాడతారు, కానీ ఏమన్నా జర్ర కిందికి మీదికి అయిందంటే చాలు ఇక అప్పుడు బయటపడుతుంటది అసలు సంగతి. ఆలి బెల్లమాయే తల్లి అల్లమాయే అన్నట్లుంటది. ఎవ్వరం నెరీ రాజకీయాలలో గిసొంటి కథలు ఎక్కువైతుంటాయి. అధికారంలో లేని పార్టీల లీడర్లు అయ్యా నాయనా అని అడుక్కున్నా ఉండరు, సందు దొరికితే చాలు జంపింగ్లు చేస్తుంటారు. ఇక ఏపీలో కూడా గిట్లనే అవుతున్నది ఇప్పుడు. తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గేట్లు ఎత్తినాం అని చెప్పిండ్రు, కానీ ఏపీలో ఎవ్వళ్ళు గేట్లు ఎత్తినామని చెప్పకముందే ఫ్యాన్ పార్టీ లీడర్లు జంపింగ్లకు తయారవుతున్నారు. ఇప్పటికే కొంతమంది లీడర్లు పార్టీకి రాజీనామా పెట్టి సైకిల్ పార్టీలకు పోయే ఇగురని చేసిండ్రు. ఇక ఇప్పుడు ఫ్యాన్ పార్టీ తరపుకి వెళ్ళి ఇన్నొద్దులు రాజ్యసభ పోస్టులలో ఉన్న మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఇద్దరు ఆ పోస్టులకు రాజీనామా పెట్టిండ్రు. అటెనక మోపిదేవి మాట్లాడుకుంటా దాచిపెట్టేది ఏం లేదు, సైకిల్ పార్టీలో షరీక్ అవుతున్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు. టీడీపీ అనే ఒక ఆలోచన కూడా ఉంది అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, దీంట్లో పెద్ద దాపరికం లేదు. దీంట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. నో డౌట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించే దాంట్లో నేను కాదనేది లేదు.
కానీ కొన్ని అంశాల్లో మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితిని బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లల్లో తాను చెప్పిన వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎవరికో టికెట్ ఇచ్చిండ్రట. అందుకే ఇక అప్పటి నుంచి పార్టీ మీద అలిగిండట మోపిదేవి. అట్లా ఇక ఇప్పుడు కరెక్ట్ టైం చూసి ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పిండు. ఇంకో దిక్కు ఇంగింతమంది లీడర్లు కూడా రాజీనామా పెట్టి సైకిల్ ఎక్కుతారని మాట్లాడుకుంటారు. ఎమ్మెల్యే గంటా సార్ అయితే ఫ్యాన్ పార్టీలో ఎవ్వరు మిగిలరు అన్నట్టే మాట్లాడిండు. నేను అప్పుడు ఏదైతే చెప్పానో అది సింకింగ్ బోట్ అని, ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. అది మునిగిపోయిన పడవ. ఇక అంతకుముందు మునుగుతున్న పడవ అని చెప్పాను, ఇప్పుడు అది మునిగిపోయింది. అందుకే ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు. ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. ఇదిట్లుంటే ఇన్నొద్దులు పనిచేసిన పార్టీకి ఆపతి కాలంలో అండగా నిలబడేది పోయి సొంత లాభం కొరకు జంపింగ్లు చేస్తారని రాజీనామా పెట్టిన లీడర్ల మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటారు. గదేం నియత అన్నట్టు మాట్లాడుతాండ్రు. రాజకీయం అంటేనే గంత అండలేని ఊర్లే ఉండరాదన్నట్టు అధికారం లేని పార్టీలు అసలే ఉండాలనుకోరు చాలా మంది. అందుకే జంపింగ్లు చేస్తుంటారు. ఏమైతే గాని ఇక ఏపీలో కూడా పోత జంపింగ్ల జోరు పెరిగేటట్టే ఉన్నది అనుకుంటారు అందరూ. కవితక్క రాకతోని కార్ పార్టీ వాళ్ళ మోకాలల్లా మస్తు సంబరంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ దగ్గర పడుతున్న యాళ్ళల్లో అక్క వచ్చిందని జాగృతి సంఘపోలు కుషైతూర్రట. అటు అక్క ఇంటోళ్లకు మనసు నెమ్మలమైందట. అట్లనే ఇక కేసీఆర్ సార్కు కూడా మస్తు సంతోషమైందట. అన్నట్టు బాపును చూడనీకే అక్క ఫామ్ హౌస్కు పోయిందట. మరి ఇక పాండ్రి ఏమేమి నడిచిందో అట్లా మనం కూడా పోయి చూసేద్దాం. ఎన్నొద్దులాయే బిడ్డను చూడక. అప్పుడెప్పుడో 5 నెలల కింద ఢిల్లీకి పోయే. ఇక అటే జైల్లో ఉండే. అందుకే లేక ఇన్నొద్దులకు జైల్లోకేంచి బయటపడి పుట్టింటికి వచ్చిందని కేసీఆర్ సారు కవితక్కను గుండె కాదుకున్నాడు. ఇక తండ్రిని చూడంగానే కవితక్క కాళ్ళు మొక్కి దీవెనార్తులు తీసుకున్నది. తండ్రి చేతిని ముద్దాడింది. ఆడబిడ్డ పుట్టింటికి వచ్చిందని తోల్త గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంట్లోకి తోలుకపోయిండ్రు. కారు పార్టీ లీడర్లు కవితక్కను అరుచుకోనికే ముందుగానే ఫామ్ హౌస్ కాడికి పోయిండ్రు. ఇక కేసీఆర్ సారు ముఖంలో బిడ్డను చూసిన ఆనందంగా అనిపించింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మళ్ళా కాలొచ్చింది అనుకున్నారట అందరూ. ఇగిదిట్లుంటే 5.5 నెలలు జైల్లో ఉండి వచ్చిన కవితక్క ఇంకో 10 దినాలు ఎర్రవల్లి చేను కాన్నే ఉంటదట. అలుపు తీర్చుకుంటదట. అటు వెనక ఇక మళ్ళా రాజకీయం అయినా ఇంకో ముచ్చటైనా అందరికి అందుబాటులో ఉంటదట. అందుకే కార్యకర్తలు అభిమానులు 10 దినాల దాకా ఓపిక పట్టాలని కోరిందట. ఇక 165 దినాల తర్వాత మళ్ళా ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసింది కవితక్క. సత్యమేవ జయతే అని ఇంటి ఆయన అనిలు అన్న కేటీఆర్ తోని కలిసి దిగిన ఓ ఫోటోను ఎక్స్ లో పెట్టింది. మరిగా జైలుకేంచి బయటికి రాగానే ఎవళ్ళ లెక్క వాళ్ళకు చెల్లిస్తాం అన్నట్టు మాట్లాడింది కవితక్క. పోత ఏం చేస్తుందో, కారు పార్టీ వాళ్ళ రాజకీయం ఎటెటు మార్పులు తిరుగుతుందో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. తయారు చేస్తుంటేనే మొత్తం అన్ని దిక్కులా కమ్మగా వాసన వచ్చేది. ఆ వాసనకే సగం కడుపు నిండినట్టు అయ్యేది. కానీ పోయిన 5 ఏళ్లల్లా దాని పాతర జర్ర తగ్గిపోయింది. అవుగాని ఇంతకు ఏంటిదది అని అనుకుంటుర్రా? 7 కొండల ఎంకన లడ్డు. అయితే ఇన్నొద్దులు ఎట్లున్నదో ఇక మర్చిపోర్రి. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చిర్రు కదా, ఇక లడ్డు అంటే ఎట్లుండాలో చూపిస్తాం అని అంటుర్రు. కర్ణాటకకి వెళ్ళి స్వచ్ఛమైన నెయ్యి తెప్పించిర్రట. మరి ఇక లడ్డు ముచ్చట్లేంటియో చూద్దాం పారి. ఏపీల కూటమి సర్కారోళ్ళు వచ్చినాక 7 కొండల ఎంకన్న సన్నిధి నుంచే మార్పులు చేర్పులు సురువు చేసిండ్రు. ఇప్పటికే కొండ మీద షాపులు, హోటళ్లు, అన్న ప్రసాదం తయారు చేసే జాగాలు అన్ని తీర్ల చెకింగులు చేసి భక్తులకున్న తిప్పలేంటిది ఆపతేంటిది తెలుసుకున్నారు. అన్నిటికంటే ఎక్కువ దునియా అంతటా పేరు మోసిన ఎంకన్న లడ్డూకు మళ్ళా వెనకటి రుచి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారట గుడి ఆఫీసర్లు. అందుకే ఇక లడ్డూ తయారు చేయడానికి అన్నిటికంటే ఎక్కువ ముఖ్యం నెయ్యే కాబట్టి అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యి
నెయ్యిని కర్ణాటక రాష్ట్రంకి వెళ్లి కొనుక్కోవాలని నిర్ణయం చేసిండ్రట. ఈ ఏడాదికి సరిపోను 350 టన్నుల నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి తీసుకుంటారట. కిలోకు 470 రూపాయలు ఇచ్చి కొంటున్నారట. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యనే 2 ట్యాంకర్ల నిండా 20,000 కిలోల నెయ్యిని జెండా ఊపి తిరుమలకు బండ్లు తోలిండు. ఇక దినం 7 కొండల ఎంకన్న సన్నిధిలో లడ్డూలు తయారు చేయనికే 10,000 కిలోల నెయ్యి పని పడుతుందట. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు నెయ్యి సప్లై చేసిన వాళ్ళు అంత మంచిగా సప్లై చేయలేదట. గా ఆల్క తక్కువ నెయ్యి చేయబట్టే లడ్డూ రుచి మారిందని అంటున్నారు. అందుకే ఇక ఇప్పుడు ఎంకన్న లడ్డూకు వెనకటి రుచి తీసుకురానికే కర్ణాటకకి వెళ్ళి నెయ్యి పట్టుకొచ్చిండ్రు టీటీడీ ఆఫీసర్లు. ఇక ఎట్లా రుచి పెరుగుతుంది కాబట్టి ఈ కాన్ నుంచి ఎంకన్న లడ్డూ ప్రసాదాన్ని ఇంగింత పాయిరంగా తింటారు కావచ్చు భక్తులు అనుకుంటారు గీ ముచ్చట చూసిన పబ్లిక్. గీసారి వానలు అంతంత మాత్రమే ఉన్నాయి. గట్టి వానలు పడి డ్యాములు నిండేనా, నీళ్ల కరువు తీరేనా అని సర్కార్ కంటే ఎక్కువ రైతులే ఆలోచనలో పడ్డరు. కానీ వాన దేవుడు రైతన్నల గోసిని కావాల్సినంత వాన గుమ్మరిచ్చిండు. అట్లా నిండయా అనుకున్న ప్రాజెక్టులన్నీ నిండి మొన్న గేట్లు కూడా లేపి నీళ్లను కిందికి ఇడిచిపెట్టిర్రు. అట్లయినా ఇంకా డ్యాములకు వరద రుబడి తగ్గలేదు. మరి శ్రీశైలం ఇంకా సాగర్ డ్యాముల కాడ ఎట్లెట్లున్నదో ఒక్కసారి చూద్దాం పారి. మన దిక్కు వానలు జర్ర వెనకపట్టు పట్టినప్పటికీ మీది బాజు మాత్రం రువ్వడి మీద ఉన్నాయి. అందుకే శ్రీశైలం డ్యామ్ కు వరద అంతకంతకు పెరుగుతుంది. అందుకే మళ్ళా గేట్లు లేపి నీళ్లను కిందికి వదిలిర్రు అధికారులు. గిట్ల 8 గేట్లు 10 అడుగుల మందం పైకి లేవట్టిర్రు. నీళ్లను కింది బాసు కిడిచిర్రు. మొత్తం నీటి మట్టం 887 అడుగులుంటే వరద శీతం వచ్చేటొరకు నిండు కుండ లెక్కనే అయ్యిందట. ఆయనతో ఆలస్యం చేస్తే ఏమన్నా ఎటమటం కాగలా అన్నట్లు అధికారులు ఎమ్మటే కట్టుకొత్తిర్రు. డ్యామ్ కు ఇంత వరద వచ్చినా కూడా పక్క పొంటి నీళ్లతోని కరెంటు తయారు చేసుడు మాత్రం నడుస్తూనే ఉందట. ఇక శ్రీశైలం కాడ పరవళ్లు దొక్కిన కృష్ణమ్మ సర్రునవై నాగార్జున సాగర్ కు చేరింది. అట్లా ఇప్పటికే నిండు చూలాల లెక్కనే ఉన్న సాగర్ డ్యామ్ కూడా వరద గంటకు పెరిగేటొరకు అధికారులు గేట్లన్నీ లేపిర్రు. ఇప్పటికీ గీ నడమ ఓదాము గేట్లు లేపిర్రు. అటెంక వరద తగ్గిందనుకునే లోపలనే మళ్ళా శ్రీశైలం కెంచి జోరు నీళ్లొచ్చినాయి. దీంతోని మళ్ళోసారి గేట్లన్నీ లేపక తప్పలేదు. ఇట్లా 26 గేట్లు లేపి నీళ్లను కిందికి ఇడిచిపెట్టిర్రు డ్యామ్ అధికారులు. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుతం ఇది కూడా పురాగా నిండి ఉందట. అటు శ్రీశైలము ఇటు సాగరు రెండు నిండుడు చూసిన రైతన్నలు చిన్నగా మురుస్తలేరు. మళ్ళీ 2-3 కార్ల పంటల దాకా రంది లేదన్నట్లు మస్తు ఖుషి అవుతుర్రు. కాల్వల ద్వారా వచ్చే నీళ్లతోని పంటల కుత్కెలు తడుపుకోవాలని తెగ ఆరాట పడుతుర్రు. అయితే మన దిక్కు వానదేవుడు మాత్రం జర్ర సలవడ్డాడు గాని మీది బాసు మాత్రం దంచుతుండేటొరకు ఆ వరద మన డ్యామ్ కు చేరుతుంది. అట్లయినా కూడా ఇది మనకు సంబరమైన ముచ్చట్నే కదా. ఆషాఢ మాసంలో పట్నం అంతా బోనాలెత్తి షిగాలోగింది. ఇక శ్రావణ మాసంలకు సొచ్చినాక రాష్ట్రంలో ఉన్న తతిమ ఊర్ల పొంటి బోనాలు జోరుగా సాగుతున్నాయి. అమ్మవార్ల కాడ కోళ్లు యాటలు తెగుతున్నాయి. గిదే సందుల నడుమ వరలక్ష్మి వ్రతము రాకెట్ల పండుగ కూడా వచ్చింది. ఇక వచ్చే నెలల గణేష్ పండుగ. ఇట్లా శ్రావణ మాసం అంతా పండుగలతోనే వెళ్ళిపోయింది. మరి గణేష్ పండుగ రాకముందే ఆదిలాబాద్ జిల్లాల అవ్వల్దార్ అవుతున్న ఈ పండుగను ఒక్కసారి చూసేద్దాం పారి మనం కూడా. అక్కశెల్లెళ్ళంతా నెత్తి మీద గోధుమ బుట్టలెత్తుకుర్రు. మనసంతా భక్తితోని నింపుకొని అడుగు వేసుకుంటా కదిలిర్రు. గిట్లా ఆదిలాబాద్ జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీల తీజ్ పండుగ సంబరాలు అవ్వల్దారైనాయి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేకుండా సాంప్రదాయ బంజారా డాన్సులు వేసుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. అయితే బంజారా ప్రజలు జరుపుకునే పండుగలల్ల గీ తీజ్ పండుగ చాలా పెద్దది అని అంటుంటారు. మన బతుకమ్మ పండుగ లెక్కనే తీజ్ కూడా 9 రోజులు చేస్తారు. ఊళ్ళో ఆడపిల్లలు అడవికి పోయి మట్టి తెచ్చి గౌరమ్మని తెచ్చి కొలుసుకుంటారు. అటెంక పందిరి కింద ఎదురు బుట్టలల్లో గోధుమ పోసి నారు పెంచుతారు. పండుగ అయ్యే గీ 9 ఒద్దులు ఒక్క పొద్దు పట్టుకొని ఎంతో నిష్ఠతోని ఉంటారు. గిట్ల చేస్తే పెళ్లి గాని ఆడపిల్లలకు మంచి భర్త దొరుకుతాడని అలా నమ్మికనాట. అందుకే ప్రతి ఏడు గిట్ల చేస్తాం అన్నట్లు చెప్పుకొస్తుర్రు. ఇక ఆఖరినాడు ఇంట్లో నీళ్లు పోసి పెంచిన గోధుమ బుట్టలను నెత్తి మీద పెట్టుకొని మనం బతుకమ్మను ఎట్లయితే ఎత్తుకొని కొంచబోతామో అట్లనే కొంచెమే ఒక దగ్గర పెట్టి తీసి పాటలు పెట్టుకొని తీరు డాన్సులు ఆడతారు. వాళ్ళ సంబరాన్ని అంతా చూపిస్తారు. ఇక
గిట్లా అందరూ సంబురంగా ఆడి పాడినాక కొంచెం ఊరవతల ఉన్న చెర్ల నిమజ్జనం చేస్తారట. చూస్తుంటే గీ తీజ్ పండుగ మన బతుకమ్మ పండుగకు చాలా అంటే చాలా దగ్గరుంది అని అనుకుంటుర్రు గీ పండుగను చూసిన అక్కడి పబ్లిక్. ఈగిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, అట్లా పోయి ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పారి. పెద్దపల్లి జిల్లా పాండవలంక జలపాతంలా అక్కడి ఊరోళ్ళు లక్ష్మీదేవి పటాలేసిర్రు. పాండవులు వనవాసంకి వచ్చినప్పుడు గీ గుట్ట మీద కొన్ని వదులు ఉండిపోయిర్రు. అందుకే గీ జాగకు పాండవలంక అని పేరొచ్చింది. అంతటి గొప్ప పుణ్యస్థలమైన ఈడ మేమందరం దేవుళ్లను పెట్టినామని అంటుర్రు. బెనంపల్లి ఊళ్ళో ఉన్న గీ జలపాతంను ఆ ఊరోళ్ళు లక్ష్మీదేవి పుట్టినిల్లు లెక్క అని అనుకుని డప్పు సప్పుళ్ల నడుమ మా సంబరంగా జలపాతంలోకి దిగిర్రు. పూజలు చేసి పబ్బతి పట్టిర్రు. వానాకాలంలో గీ జలపాతం అందాలు చూస్తానికి 2 కళ్ళు సాలవు. మాకిదొక లక్ష్మమ్మోరు అన్నట్లు చెప్పుకొస్తుర్రు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.